ఎంతో మేధా సంపత్తి ఉన్న పద్మశాలీలు వ్యాపార రంగంలో మరింతగా రాణించాలని పీబీఎన్ గ్రూప్ చైర్మన్ వర్కాల బాలాజీ ఆకాంక్షించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ వ్యాపారాల్లో పద్మశాలీలు ముందు వరుసలో ఉన్నారని, భవిష్యత్తులో మరింత ఎదగాలని ఆయన సూచించారు. హనుమకొండలోని 1000 పిల్లర్ హోటల్లో నిర్వహించిన పీబీఎన్ బిజినెస్ నెట్వర్క్ సమావేశానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పద్మశాలి కులానికి చెందిన వ్యాపారవేత్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి వ్యాపారవేత్తలు తమ వ్యాపారాల గురించి ఎదురవుతున్న సవాళ్ల గురించి పరస్పరం చర్చించుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ బాలాజీ మాట్లాడుతూ పద్మశాలీలు కేవలం కుటీర పరిశ్రమలకే పరిమితం కాకుండా పెద్ద పెద్ద పరిశ్రమలను స్థాపించాలని, బడా వ్యాపార రంగాల్లో రాణించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు. దీంతో పాటు మన కులానికి చెందిన నిరుపేదలకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి ఎదుగుదలకు తోడ్పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చింతకింది ప్రభాకర్, నిమ్స్ వైద్య నిపుణులు మత్తా రమేష్, మాచర్ల నాగార్జున, గుత్తి శంకర్, రమేష్, బొమ్మ శ్రీనివాస్ మరియు ఇతర పద్మశాలి వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఈ సమావేశం పద్మశాలి వర్తక పారిశ్రామిక రంగానికి కొత్త దిశానిర్దేశం చేస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. కానీ ఏ నోటీస్ ఉన్నా ఏ ఉన్నా అపీల్స్ ఎవ్రీథింగ్ వీ కెన్ హ్యాండిల్. థ్యాంక్ యూ. స్టార్ట్ చేస్తున్నాము. సో ఏమున్నా కూడా మీరు నాకు కాంటాక్ట్ కావచ్చు అండి. ఇప్పుడే వచ్చానండి. పీబీఎన్ నుంచి బిజినెస్ కూడా వచ్చిందని చెప్పండి. పీబీఎన్ నుండి సార్ థ్యాంక్ యూ సో మచ్. బాలాజీ గారు పార్ట్నర్షిప్ ఒకటి చేస్తున్నాం సార్ది. అందరు కాస్త స్మైల్ ఇవ్వండి. రాజాధికారం అంత సులువుగా రాదు కాబట్టి మన దగ్గర శక్తి లేదంటే శక్తి ఉన్నది, కాకపోతే ఏంటంటే ఇన్ని రోజుల నుంచి ప్రయత్నం చేయకపోవడం అనేది ఒక అవరోధం. ఇప్పుడు మంచి పరిణామం ఏంటంటే చాలా మంది ప్రముఖులు ఇక్కడ మారుతా రమేష్ గారు నాకు దాదాపు 14 సంవత్సరాల నుంచి కూడా చాలా సుపరిచితులు. అదేవిధంగా మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి ఇంకా వెంకటేశ్వర గారు నాకు మామయ్య గారు. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 70% మంది కూడా నాకు అందరూ కూడా తెలిసినటువంటి వాళ్ళే, అందరూ కూడా ఆత్మీయులు, బంధువులు ఉన్నారు. కాబట్టి మనం తెలుసుకోవడం కాకుండా మనం తెలుసుకున్నటువంటి వెంటనే ఏంటంటే మనకు సంబంధించినటువంటి మిత్రులకు అదేవిధంగా బంధువులకు కూడా ఈ యొక్క మూవ్మెంట్ జరుగుతుంది. చాపకింద నీటిలాగా వరంగల్ జిల్లాలో మన పద్మశాలి సోదరులందరూ కూడా వ్యాపారస్తులు ఒకటైతున్నారు అనేటువంటి మెసేజ్ కనుక బలంగా పోయి ఉంటే అది చాలా ఉపయోగకరంగా ఉంటది. రెండోది ఒక ఇమీడియట్ గా ఒక ఆఫీస్ కూడా ఇక్కడ ఉండేది ఉంటే బాగుంటది. ఎందుకంటే మనకు డిజిటల్ మార్కెటింగ్ కానివ్వండి, ఎవరికైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ ఇట్లా ఏమైనా కావాలన్నా కానీ గూగుల్లో జస్ట్ ఆడపు వెంకటేష్ అని సర్చ్ చేయండి, డెఫినెట్లీ మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. నాకు థ్యాంక్ యూ వెరీ మచ్. 9492187832. Good evening everyone. So we are పద్మశాలి నెట్వర్క్ గ్రూప్ అండి మాది. సో మేము ఇది ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 ఇయర్ నుంచి దీన్ని నడిపిస్తున్నాం. సో ఇక్కడ వరంగల్లో ఒక చాప్టర్ స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో, ఇక్కడ వరంగల్లో ఉన్న బిజినెస్ మెన్ని ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో వరంగల్లో ఫస్ట్ మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ మేము ఇంతగా రెస్పాన్స్ వస్తుందని మేము కూడా అనుకోలేదు. ఇట్స్ ఎ గుడ్ మీటింగ్. ముందు కూడా ఇక్కడ ఇలాంటి మీటింగ్స్ ముందు కూడా పెడుతూ ఉంటాం. అండ్ వీఆర్ గోయింగ్ టు ఓపెన్ ద ఆల్ అదర్ డిస్ట్రిక్ట్ చాప్టర్స్ ఆల్సో. ముందు ఇలానే ఎంకరేజ్మెంట్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పద్మశాలి బిజినెస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో పద్మశాలీలు వారి యొక్క వ్యాపారాలను ఏ విధంగా పెంపొందించుకోవాలి, మరి ఏ విధంగా చేసుకోవాలనేటువంటి దాని మీద ఒక చర్చ జరిగింది. మరి పద్మశాలిలో ఉన్నటువంటి ఒక వివిధ వ్యాపార రంగంలో ఉన్నటువంటి యొక్క ప్రముఖులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి వాళ్ళు ఏ విధంగా మనం ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ మరి ప్రైవేట్ రంగంలో కావచ్చు, మరి ప్రభుత్వ రంగంలో ఏ విధంగా మన యొక్క వ్యాపారాన్ని పెంచుకుంటూ మరి అదేవిధంగా మన యొక్క పర్ క్యాపిటను, మన జీడిపిని పెంచుకొని మన యొక్క కమ్యూనిటీకి, మరి సమాజానికి నాణ్యమైన వ్యాపారం చేస్తూ మరి ఈ యొక్క దేశానికి, రాష్ట్రానికి ఈ విధంగా జీడిపిని పెంచుతూ మరి యొక్క ఈ సొసైటీ కూడా సేవ చేయాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో మరి పీబీఎన్ చైర్మన్ అటువంటి మరి వర్కాల బాలాజీ గారి ఆధ్వర్యంలో ఇంత గొప్ప మీటింగ్ జరిగింది. మరి అందరూ వచ్చి మేము ఖచ్చితంగా ఇంకా మా వ్యాపారాలను పెంచుకుంటాము, దేశం పెంపొందించుకునేటప్పుడు మెలకువలు నేర్చుకుంటాము.
ఈ దేశం యొక్క ఆర్థిక ప్రగతిలో, ఆర్థిక పురోభివృద్ధిలో మా వంతు కృషి చేస్తామని కూడా అందరూ శపథం తీసుకోవడం జరిగింది. మరి రానున్న కాలంలో మరి అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా పద్మశాలి సోదరులు మరి రాణించాలని, విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ ద్వారా జై పద్మశాలి, జై మార్కెట్.